అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్ననే శ్రీరామనవమి అయిపోయింది. ఇది శ్రీరామనవమి వీడియో అండి. ముందుగా సూర్యభగవానుడు తన లేలేత కిరణాలతో మనకి స్వాగతం పలుకుతున్నాడు. సో ఆదివారం రోజు సూర్యభగవాన్ని తప్పకుండా మనము పూజ చేసుకోవాలి కదా. ఆ తర్వాత నేను ఇంట్లో అయితే ఈరోజు మనము కళ్యాణానికి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో కూడా పూజ విధానం అంతా చేసుకొని గుడికి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోతున్నాను ఫాస్ట్గా. ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి చేసినా కూడా టైం అయితే పడుతూనే ఉందండి. అలా ఇంట్లో చేసుకొని టెంపుల్కి వెళ్ళేసరికి 11:45 అయిపోయింది. అయిపోతుందని టెన్షన్తో వెళ్ళిపోయాను, కళ్యాణం అయిపోతుందేమో అనేసి. బట్ దేవుడి దయ వల్ల నేను వెళ్ళాకనే స్టార్ట్ అయిపోయింది. ఎలాగో మనకు కళ్యాణము భద్రాచలంలో అయిన రాముల వారిది అయ్యాక ఇక్కడ అవుతుంది కదా, అలా ఇక్కడ అయిందండి. స్వామివారు అయితే ఎంత అందంగా అలంకరించారండి. ఇక్కడంతా మా గుళ్ళో, నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అంటే మీకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కదా, ఈ గుళ్ళో మనకు కళ్యాణం అయితే అవుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ కూడా బాగా జరుగుతుంది. కానీ మాకు ఇది నియర్ బై ఉంటుంది, ఇక్కడ బాగా చేస్తారు. ఈ గుడికి వచ్చాను రీసెంట్గానే. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయ్యాయి, మీకు గరుడ ప్రసాదం గురించి కూడా చెప్పాను కదా. అప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా ఘనంగా చేశారు బ్రహ్మోత్సవాల టైంలో. కానీ ఇప్పుడు అయినా కూడా కొన్ని రోజుల గ్యాప్లోనే శ్రీరామనవమి పూజ కూడా చాలా చాలా బాగా చేశారండి. ముందుగా అయితే స్వామివారికి అంకురార్పణ అన్నీ చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పూజ ఇవంతా అవుతుంది. అందరూ రామ కళ్యాణం అంటే ఇంటి కళ్యాణం లాగా లోక కళ్యాణం కదా. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాళ్ళకి శక్తి కొద్దీ పూజ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు రామ కళ్యాణాన్ని చూసి రామ కళ్యాణం దగ్గర కంకణం కట్టుకొని స్వామివారి ప్రసాదం పానకం వడపప్పు స్వీకరించడము, తర్వాత కళ్యాణాక్షంతలు తీసుకోవడానికైతే ప్రతి ఒక్కరు రామ కళ్యాణం వీక్షించడానికి వస్తారు. అవును కదా. అలా ఇప్పుడు రామ కళ్యాణానికి అయితే అన్ని కార్యక్రమం సంసిద్ధం అవుతుంది. అలాగే ముందుగా మనకు రామ కళ్యాణంలో ఏంటి అంటే, ముందు ఎక్కడికి వెళ్ళినా మీరు అదే ఫీల్ అవుతారు అనుకుంటా, కంకణాలు ఇస్తుంటారు. మనము మెయిన్గా అయితే గుళ్ళో అక్కడ మనం పూజలో కూర్చున్న వాళ్ళకి రామ కళ్యాణం పూజ కూర్చున్న వారికి ఇస్తారు. కానీ ఇక్కడైతే ఎంత మంది వచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా కంకణాలు ఇచ్చారు. ఈ కంకణాలు తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనతో పాటు మన ఇంట్లో రాని వాళ్ళకు కూడా అందరూ కావాలని ఇవ్వకుండా కూడా రిక్వెస్ట్ చేసి మరీ తీసుకుంటాం. అవును కదా, మీరేమంటారు కామెంట్ చేయండి. అలా స్వామివారి కంకణ ధారణ, తర్వాత ముందుగా యజ్ఞోపవీత ధారణ అవుతుంది. అలాగే ఈ కళ్యాణం నేనైతే చాలా దగ్గరగా కూర్చొని వీక్షించాను. ఇలాంటి అదృష్టం కలగడం కూడా మన ఎన్నో జన్మల పుణ్యమని నేను చెప్తాను. మీరేమంటారు? అయితే కళ్యాణంలో కూడా కూర్చుంటాము ఎవ్రీ టైం, కానీ ఈసారి అయితే ఆ స్వామివారి కళ్యాణాన్ని దగ్గర కూర్చొని వీక్షించి ఈ వీడియోని మీ దాకా తీసుకురావడానికి అయితే ఆ స్వామివారు నాకు అనుగ్రహించారని అయితే నీకు చెప్తాను. అలా స్వామివారికి ఇక్కడ ఈ పూజలో అయితే, ఇది మా కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పాను కదా, ఇక్కడ అందరూ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారండి. ఈ గుడిలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అందరూ సమిష్టిగా చాలా చాలా బాగా చేస్తారు. ఇది నేనే చేయాలి, అది నువ్వే చేయాలి అని కాకుండా ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ చాలా చాలా యూనిటీగా ఉంటారు. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సక్సెస్ఫుల్గా వండర్ఫుల్గా చేస్తారు. నాకైతే ఇక్కడ అది నచ్చుతుంది. అండ్ టెంపుల్ని కూడా చాలా గ్రేట్గా, అంటే వండర్ మెయింటైనింగ్ అయితే చేస్తారండి. చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ అయితే అది. ఆ తర్వాత ఇక్కడ నేను పెద్ద అనేది గొప్ప అయితే ఏముండదండి, అందరూ సమానంగా చూస్తారు, అంతా బాగా చేస్తారు. అందరూ సమిష్టిగా ఈ గుడిని అయితే డెవలప్ చేస్తున్నారు. అండ్ టెంపుల్ బ్లాగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. బ్రహ్మోత్సవాల వీడియో కూడా మీ దాకా తీసుకురావాల్సిందే, ఎంత ఘనంగా జరిగాయో అందరూ చూడాల్సిందే, అది నెక్స్ట్ చేస్తాను. ఇప్పుడైతే శ్రీరామనవమి గురించి అయితే చూద్దాం. ఇక్కడ స్వామివారి కళ్యాణానికి మనకు మాంగళ్య ధారణ కోసం మాంగళ్య పూజ అవుతుంది. ఆ తర్వాత ఈ కళ్యాణంలో మనము కళ్యాణాన్ని వీక్షించిన ఆ స్వామివారికి మనము కన్నుల కళ్యాణ వీక్షణ మంగళధారణ చూస్తే కూడా కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది. మనకున్న ఎలాంటి ఇబ్బందులైనా కూడా స్వామివారి దయతో తొలగిపోతాయని చెప్తారు. అందుకని లోక కళ్యాణం కోసం చేసే రామ కళ్యాణము ప్రతి ఒక్కరు తప్పకుండా వీక్షించాల్సిందే. మనము డైరెక్ట్గా వెళ్ళి వీక్షించలేకున్నా కూడా కనీసం టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలైన భద్రాచల రామయ్య కళ్యాణమైనా చూడాలని చెప్తారు. అంతా గొప్పటి శ్రీరామనామ నవమి, ఆ రాముల వారి కళ్యాణం అనమాట. అంతా మనకు పూజ అవుతుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా మనకు పూజా ప్రాసెస్ ఎలా జరుగుతుందో అని అది కూడా మీకు వాయిస్ కంటిన్యూగా ఉంచుతున్నానండి, డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకండి. అలా అందరికీ స్వామివారి కళ్యాణాన్ని మనం అందరము కూడా
ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. మాంగళ్య ధారణకైతే సమయం ఆసన్నమైంది. ఆ వీడియోని ఎలా జరుగుతుందో కార్యక్రమం అంతా వీక్షించండి. ఇక్కడ మనము ప్రతి కళ్యాణంలో కూడా వెళ్ళడము, అలాగే తలంబ్రాలండి. ఈ తలంబ్రాల గురించి మనం ముందు గొప్పతనం తెలుసుకుందాం. ముందుగా అయితే షటార్కి స్వామివారి పాదాలకు ముందుగా ఇవేంటి అంటే మన గోటితో మన చేతులతో వలిసిన అక్షంతలండి, వడ్ల నుండి తీసిన అక్షంతలను ఇవి కూడా ముత్యాల తలంబ్రాలు స్వామివారికి పోస్తున్నారు. ముందుగా ఆ కార్యక్రమము ఈ ఫస్ట్ ఇక్కడ మనకు అందరూ ఎవరైతే ఈ గుడి దగ్గర గోటితో వెలిసిన మన చేతి వేళ్ళతో వెలిసినవి వాటిలోనే ముత్యాల తలంబ్రాలు స్వామివారికి పోసి ఆ తర్వాత రెగ్యులర్గా అందరూ ఈ గుడి ప్రతి కళ్యాణానికైతే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు తలంబ్రాల బియ్యం అయితే తీసుకొస్తారండి స్వామివారికి. మన చేతులతో మనము ఇచ్చినవి స్వామివారికి చెందాలని ప్రతి ఒక్కరు గుడి వాళ్ళు అరేంజ్ చేసినా సరే ప్రతి ఒక్కరు వారి శక్తి కొద్దీ తలంబ్రాల బియ్యం అయితే తీసుకొస్తారు. ముందుగా అయితే ఇవి స్వామివారికి సమర్పించిన తర్వాత ఆ తర్వాత అందరూ తెచ్చినవి కూడా స్వామివారికి ధారణ చేస్తారనమాట. అలాగే ఈ కళ్యాణంలో కూర్చున్న వారితో ఈ కళ్యాణ అక్షంతలు పోయించిన తలంబ్రాలు పోయించిన తర్వాత మనతో కూడా వచ్చిన వారు కళ్యాణంలో కూర్చున్న వారే కాకుండా వచ్చిన వారితో కూడా పోయిస్తారండి. అది చాలా ఆ అదృష్టం లభించడం కూడా వరంగానే ఫీల్ అవుతాము. అందరూ ప్రతి ఒక్కరికి అవకాశం కలిగిస్తారండి. కొన్ని గుళ్ళల్లో అయితే అలా ఉండదు, కొంచెం మనము ఎక్కడో దూరంగా కూర్చొని చూడాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా చాలా రష్ వచ్చారండి. ఎక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదు అండ్ చాలా ఎండగా ఉంది. అయినా సరే అంత భక్తులు అయితే చాలా రష్ అయితే వచ్చారండి. అలా స్వామివారికి తలంబ్రాల ధారణ అవుతుందండి. పిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు అమ్మవారైతే ఎంత చూడ చక్కగా ఉందో, చూస్తూ ఉంటే మన రెండు కళ్ళు సరిపోవేమో అని స్వామివారు అమ్మవారు అంత కన్నుల పండుగ ఉన్నారు. ఆ తర్వాత మాంగళ్య ధారణ అయిపోయింది. ఆ తర్వాత వీటన్నిటిని కూడా ముందుగా ముత్యాల తలంబ్రాలను అయితే ఈ ముత్యాల తలంబ్రాలని అందరికీ రేపు నెక్స్ట్ డే మాకు ఇక్కడ గుళ్ళో అయితే రేపటి రోజు అంటే సోమవారం రోజు ఇస్తారంట. అవి పక్కన పెడుతున్నారు అటు ఇటు పడకుండా. ఆ తర్వాత స్వామివార్లకు అమ్మవారికి మన పండితులు స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నారు. ఆ తర్వాత ముందుగా కళ్యాణంలో కూర్చున్న పెద్దలతో దంపతులతో మనకు ఈ తలంబ్రాలు పోయిస్తారు. ఆ తర్వాత మనకు వచ్చిన ప్రతి ఒక్కరితో భక్తులతో చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా మీరు చూడండి. ఈ గుడిలో అయితే అంత శ్రీరామనామ జపంతోనే జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మారుమోగుతుందన్నమాట. మీరు కూడా అదంతా చూస్తారు. ఇక్కడైతే ముందుగా కాలనీ ప్రెసిడెంట్ గారితో మోహన్ రెడ్డి గారు అండ్ మీనా గారితో ఫస్ట్ మొదటి తలంబ్రాలు అయితే స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆ తర్వాత టెంపుల్ పెద్దలు అంతా కూడా చేసిన తర్వాత వచ్చిన భక్తులందరితో కూడా ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని కల్పించారు. ఇక్కడైతే అది బాగా నచ్చింది. అందరు భక్తులు మేమే ముందు పోయాలి అనేసి స్వామివారికి తలంబ్రాలు సమర్పించాలని తొందరపడుతున్నారనమాట. అక్కడ స్వామివారు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, తొందరపడొద్దు అనేసి. కానీ ఎవరు మనకు అది తెలిసినా సరే పొయ్యాలి, మన పని అయిపోవాలి అన్నట్టే చూస్తూ ఉంటారు కదా. అలా భక్తులంతా తొందరపడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగే ఇక్కడ ఇది జరుగుతూనే ఉంది. వెనక స్వామివారికి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కట్న కానుకలు సమర్పించుకుంటారు కదా, ఆ ప్రోగ్రాం కూడా అవుతుందన్నమాట. అక్కడ అందరూ ఎవరి శక్తి కొద్దీ ఇంత అనేది మనకి ఏముంటుంది కదా, మన ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు స్వామివారికి కట్నాన్ని సమర్పించుకుంటారు. కళ్యాణం అంటే కట్న కానుకలు తప్పనిసరిగా ఉండాలి కదా. ఇక్కడ కళ్యాణ కార్యక్రమం అయిపోయిన తర్వాత గుడిలో లోపలికి మూల విరాట్ని దర్శించుకోవడానికి భక్తులంతా ఎంత రష్ అయితే ఉన్నారు చూడండి, చాలా జనం ఉన్నారు. అలా అందరేమో దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. ఈ దర్శనం తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇక్కడైతే అన్నదానానికి రెడీ చేశారు. అప్పటికప్పుడు ఇక్కడైతే చాలా అనుకున్న దానికంటే ఎక్కువ రష్ వచ్చారండి భక్తులు. దానికోసమని అప్పటికప్పుడు కూడా ఎవ్వరికి లేదు అనకుండా అప్పటికప్పుడు కూడా వంటలు చేసి మరీ పెట్టారండి. అంత బాగుంటుంది ఇక్కడ. అలా చేశారు. ఆ తర్వాత మేము కూడా స్వామివారికి తలంబ్రాలు సమర్పించే సదవకాశం కలిగింది. అలాగే ఇక్కడ తలంబ్రాలు ఇస్తున్నారు. ఈ తలంబ్రాలు మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ తలంబ్రాలను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మనము
రోజు బియ్యం వాడే బియ్యంలో కొన్ని, ఆ తర్వాత డబ్బులు పెట్టుకునే బీరువాలో కొన్ని, ఆ తర్వాత ఏ పని మీదైనా మనం బయటకు వెళ్తుంటే ఆ పనిలో విజయం కోసం కూడా ఈ తలంబ్రాలను అయితే మనం దగ్గర పెట్టుకోవాలి. కొన్ని ఉన్నా సరే మన ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఆ అక్షంతల్లో ఈ అక్షంతలు కలుపుకొని మనం దగ్గర పెట్టుకుంటే అన్నిట్లో శ్రీరామ రక్షణ ఈ తలంబ్రాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ కాలనీ వాళ్ళందరూ స్వామివారికి పూజ అంతా అయిపోయింది, కళ్యాణ కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత అక్కడ భోజనాలు అవుతున్నాయి, ఇక్కడ మంగళహారతులు పాడుతున్నారనమాట. అందులో స్వామివారికి అమ్మవారికి మంగళహారతి కార్యక్రమం అవుతుందండి. మనం పూజ అంతా అయిపోయినాక ఇంట్లో పూజ కానీ గుళ్ళో కానీ అయిన తర్వాత మంగళహారతితోనే మనం ఏ పూజ చేసినా కూడా పూజ సమాప్తం అవుతుందన్నమాట. ఈ పూజలో మా కాలనీ పెద్దలంతా లేడీస్ మా ఫ్రెండ్స్ అంతా పాల్గొన్నారు. రమక్క, పద్మ గారు వీళ్ళంతా చాలా ఇంట్రెస్ట్గా గుళ్ళో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా తప్పకుండా ముందు ఉండి అన్ని కంప్లీట్ చేయకుండానే కొంచెం ఆ తర్వాత ఇక్కడ మన బిజీ లైఫ్ లో మనం ఏం చేస్తామో తెలియదు కానీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. ఏదో అలాగే ఈ రామకోటేమో అన్ని వెరైటీలు మనం ఏదైతే సంకల్పం అనుకున్నామో ఆ సంకల్పం అలాగే ఈ రోజు తప్పకుండా రామకోటి కంప్లీట్ అయితే చేయాలండి. అలా రామకోటిని అయితే ఈ రోజు నుండి శ్రీరామనవమి నుండి రాసి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు రాములవారి అనుకోకుండా వేరే చైన్స్ అవి ఇవి మార్చాను, లాస్ట్కి అయితే తీసుకున్నాను. ఇదండి మన రాములవారి కళ్యాణం. చాలా ఘనంగా కన్నుల పండుగగా జరిగింది. మీ దగ్గర ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో పింక్ చేయడం మాత్రం మర్చిపోద్ది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.